ఇప్పుడేలో బ్రేక్ ని చూస్తున్నాం. పరువు నష్టం కేసులో తనపై విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత మాజీ ఎంపీ రాహుల్ గాంధీ రేపు సూరత్ స్పెషల్ కోర్టులో అప్పీల్ చేయనున్నారు. 2019 నాటి పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వల్ల రాహుల్ తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీనిపై ఆయన హైకోర్టు అయిన సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేయబడుతున్నారని సమాచారం. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తెలిసిన కోర్టు పైకోర్టు అప్పీల్ చేసుకునేందుకు నెలపాటు గడువు ఇచ్చింది. ఈ క్రమంలో కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలంటూ లేదంటే తాత్కాలికంగా స్టే విధించాలని రాహుల్ కోరుతున్నట్లు తెలుస్తుంది. కింద కోర్టు తీర్పును కొట్టివేస్తే రాహుల్ గాంధీకి తిరిగి లోక్సభ సభ్యత్వం దక్కుతుంది. కానీ ఆయనను దోషిగా తేల్చిన తీర్పును సమర్థిస్తే రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం తిరిగి ఎన్నికలు జరపాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది. అప్పుడు రాహుల్ 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతారు. బ్రేకింగ్ చూస్తున్నాం. పరువు నష్టం కేసులో తనపై విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత మాజీ ఎంపీ రాహుల్ గాంధీ రేపు సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేయబోతున్నారు. 2019 నాటి పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వల్ల రాహుల్ తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. తనపై హైకోర్టు అయిన సూరత్ సెషన్స్ కోర్టు అప్పీల్ చేయబోతున్నారని సమాచారం. ఈ కేసులో రాహుల్ గాంధీకి దోషిగా తెలిసిన కోర్టు పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల పాటు గడువు ఇచ్చింది. ఈ క్రమంలో కోర్టు కింద ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని లేదంటే తాత్కాలికంగా స్టే విధించాలని రాహుల్ కోరుతున్నట్లు సమాచారం. కింద కోర్టు తీర్పును కొట్టివేస్తే రాహుల్ గాంధీకి తిరిగి లోక్సభ సభ్యత్వం దక్కుతుంది. కానీ ఆయనను దోషిగా తేల్చిన తీర్పును సమర్థిస్తే రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన కేరళలోని వాయనాడ్ నియోజకవర్గానికి తిరిగి ఎన్నికలు జరపాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది. అప్పుడు రాహుల్ 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతారు.